ఓరకల్కి రావడం జరుగుతుంది. పరిశ్రమలు రావడాన్ని మేము స్వాగతిస్తున్నాము. పరిశ్రమలు డెవలప్మెంట్ అయ్యి కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే దానికి కూడా మేము సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తాం. కానీ ఇక్కడికి ఓరకల్ మండలానికి దాదాపుగా 4-5 పరిశ్రమలు వచ్చాయి. 4-5 పరిశ్రమలు కూడా ఇక్కడ ప్రజాభరణ సేకరణ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి సాగులో ఉన్నటువంటి రైతులకు పంట నష్టపరిహారాలు ఇవ్వకుండా, ఇప్పటికీ కూడా పంట నష్టపరిహారాలు ఇవ్వకుండా అక్కడ ఇంటికి ఉద్యోగం అని చెప్పి అన్నారు. ఇప్పటికి కూడా ఇవ్వడం జరగలేదు. కానీ రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నటువంటి భూములు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ప్రకృతిని నాశనం చేయకుండా మనం ఈరోజు జీవన మనుగడ సాగిస్తున్నామంటే ప్రకృతి జనవనరులు మనకు చాలా అవసరము. ఇక్కడ ఓరకల్ మండలంలో కూడా జనవనరులు కూడా ఎక్కువ ఉన్నాయి మేడం. ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ ఫ్యాక్టరీలు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అవి ఇక్కడ రోడ్లపాటు దగ్గర ఉంది, ఇక్కడ ఉంది. కానీ మీరు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తే కూడా అవి కనుమరుగయ్యే పరిస్థితి ఉంది మేడం. వాటిని కూడా మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో చూసుకున్నట్టయితే ఇక్కడ జీరో స్టీల్ ప్లాంట్ ఉంది మేడం. మీలాగానే అందరూ కూడా మేము బ్లాస్టింగ్ తక్కువ చేస్తామని చెప్పారు. అది నోటి మాటకి ఎవరు కూడా కట్టుబడి ఉండలేదు మేడం. ఎందుకంటే మీరు చేసే బ్లాస్టింగ్ వల్ల పక్కనే వెంచర్స్ వేశారు మేడం. ఇక్కడ జగన్న కాలనీ ఉన్నాయి, పక్కన కాలేజీలు ఉన్నాయి, ఉర్దూ యూనివర్సిటీ అన్నీ ఉన్నాయి మేడం. దాంతోపాటుగా కిలోమీటర్ దగ్గరనే ఎయిర్పోర్ట్ కూడా ఉన్నాయి మేడం. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఓరకల్ మండలంలో ఇప్పుడిప్పుడే పరిశ్రమలు వస్తుంటే మళ్ళీ మీరు బ్లాస్టింగ్లు అంటూ ఇంకా రకరకాలు చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది మేడం. కాబట్టి మీరు ప్రజా సమస్యలను ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ పనిచేసేటువంటి శ్రామికులకు కూడా వాళ్ళకు ఇన్సూరెన్స్, అదేవిధంగా హెల్త్ క్లినిక్ కూడా ఏర్పాటు చేయాలి మేడం. ఇక్కడ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఆఫీసులు కూడా ఉన్నాయి మేడం. వాటి కూడా దెబ్బతినే విధంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ యాజమాన్యంతో పాటు మీరు అవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రజాస్వామ్యం దృష్టి ఉంచుకొని చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.